శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. చనిపోయిన 24 గంటల తర్వాత ఆత్మ తిరిగి తన ఇంటి వద్దకు ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి మరణించక ఉండదు, అనగా శాశ్వతంగా జీవించి ఉండదని అర్థం. అంటే ఏదో ఒక రోజు మరణించవలసినదే. కానీ మరణించిన తర్వాత ఆత్మ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా? మరియు మరణించిన 24 గంటల తర్వాత మరలా తన ఇంటికి ఎందుకు వస్తుందో మీకు తెలుసా? గరుడ పురాణంలో వివరంగా చెప్పబడింది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మ తీసుకువెళ్ళడానికి యమదూతలు వస్తారు. అక్కడ అతని యొక్క పాప పుణ్యాల గురించి పరీక్షింపబడుతుంది. 24 గంటల్లోపు యమదూతలు తమ ఇంటికి తీసుకువచ్చి తమ కుటుంబ సభ్యుల మధ్యన ఆ ఆత్మను వదిలిపెడతారు. ఆ ఆత్మ వారి మధ్యనే తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఆ ఆత్మ తన కుటుంబ సభ్యులను, బంధువులను పిలుస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ ఆ ఆత్మ యొక్క మాటలు ఎవ్వరికీ వినపడవు. ఆత్మ పెద్ద శబ్దాలతో మనల్ని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు కూడా తన మాటలు ఎవ్వరూ వినిపించుకోరు. చనిపోయిన వారి ఆత్మ శరీరంలో వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కనుక తన శరీరంలో ప్రవేశించడానికి వీలు కాదు. ఈ విషయమే కాకుండా గరుడ పురాణంలో ఇంకా ఎన్నో విషయాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. ఎవరైనా మరణం అయిన తరువాత తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండటం చూసి ఆ చనిపోయిన ఆత్మ బాధపడుతూ ఉంటుంది మరియు ఏడుస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఏమీ చేయటానికి వీలు ఉండదు. తన జీవితంలో తన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. యమదూతలు వారి చనిపోయిన ఆత్మ వారి కుటుంబ సభ్యుల మధ్యలో వదిలి వెళ్ళినప్పుడు ఆత్మ తిరిగి వెళ్ళడానికి యమలోక మార్గం గుర్తుపట్టదు మరియు అంత బలం కూడా ఉండదు. గరుడ పురాణం ద్వారా చెప్పబడిన విషయం బట్టి చనిపోయిన ఆత్మకు 13 రోజుల వరకు పిండదానం చేస్తూ ఉంటారు. అప్పుడు మరణించిన ఆత్మ యొక్క అంగములు పునర్నిర్మాణం జరుగుతుంది. మరియు 11వ, 12వ రోజు చిన్న దానం చేయబడినప్పుడు దాంతో శరీరము, మాంసము పునర్మానం జరుగుతుంది. మరియు 13వ రోజు పురోహితుడికి దానం చేసి ఆ ఆత్మ యొక్క పిండదానం చేసినప్పుడు దాంతోనే యమలోకానికి మార్గం గుర్తించబడుతుంది. చనిపోయిన ఆత్మకు 13 రోజులు పిండదానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్ళడానికి మార్గము దొరుకుతుంది. గరుడ పురాణంలో చెప్పబడింది ఏమనగా, ఎప్పుడైతే ఒక మనిషి మరణం జరుగుతుందో మరణించిన వారి ఆత్మ వారి యొక్క కుటుంబ సభ్యుల మధ్యలో 13 రోజుల వరకు తిరుగుతూ ఉంటుంది. మరణించిన వారి యొక్క ఆత్మ యమలోకంకు వెళ్ళడానికి 1 సంవత్సరం అనగా 12 నెలలు పడుతుంది. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే 13 రోజులు తిరుగుతూ ఉంటుంది. మరణించిన వారి యొక్క ఆత్మ యమలోకానికి వెళ్ళడానికి 1 సంవత్సరం అనగా 12 నెలలు పడుతుంది. మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే 13 రోజులు మనం అర్పించిన పిండదానము చనిపోయిన ఆత్మ యొక్క ఆహారముగా పరిగణంలోకి పడుతుంది. కానీ ఎవరికైతే పిండదానము చేయనట్లయితే వారి యొక్క ఆత్మ పరిస్థితి ఏంటి అనేదే ప్రశ్న మీ మైండ్లోకి రావచ్చు. ఈ విషయం కూడా గరుడ పురాణాల్లో వివరంగా తెలుపబడింది. ఎవరికైతే పిండదానము చేయబడదో వారిని
బలవంతంగా యమదూతలు తీసుకువెళ్తారు. అందువలన చనిపోయిన వారు ఆత్మ చాలా కష్టం అనుభవించవలసి వస్తుంది. అందుకే హిందూ ధర్మంలో 13 రోజుల వరకు పిండదానం చేయాల్సిన అవసరం తప్పనిసరి ఉన్నది. ఇవన్నీ కాదా గరుడ పురాణంలో చెప్పబడిన విషయం ఏమనగా 13వ రోజు మరణించిన ఆత్మ యొక్క కుటుంబ సభ్యులు పురోహితులు ఇచ్చే అన్నదానం కష్టం అనుకొని భార్యతో ఇచ్చినట్లయితే ఆ మరణించిన ఆత్మకు శాంతి దొరకదు. ఈ విషయంలో మరణించిన ఆత్మకు కష్టం అనిపిస్తుంది. తన మనసులో ఈ విషయం గురించి ఆలోచన కలిగి ఉంటుంది. అలాగే వ్యాకులను చెందుతుంది మరియు ఒంటరిగా ఉన్న అనుభూతి కలుగుతుంది. గరుడ పురాణం మరొక విషయం కూడా చెప్పబడింది. అది ఏమిటంటే, ఎవరైతే చనిపోయిన వారి కుటుంబ సభ్యులను బాధపెట్టి భోజనాలు పెట్టమని బలవంతం చేస్తారో అలాంటి వారిని యమధర్మరాజు ఎప్పటికీ క్షమించడు. అలాంటి వారు మరణించిన తరువాత వారికి చాలా కష్టాలు పెడతాడు. అటువంటి వారిని మృతి లోకమునకు పంపిస్తాడు. దీంతో పాటు మరొక విషయం గరుడ పురాణంలో చెప్పబడింది. ఏమిటంటే, ఏమని అయితే తన జీవిత కాలంలో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేస్తాడో ఆ మనిషి యొక్క ఆత్మను చనిపోయిన 13 రోజుల తర్వాత యమదూతలు యమలోకానికి తీసుకువెళ్తారు. అలాంటి వారికి మృత్యులోకము నుండి యమలోకానికి వెళ్ళే మార్గంలో ఎలాంటి కష్టము అనుభవించాల్సిన అవసరం ఉండదు. అలాగే ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో పాప పనులు చేసి మరణించినట్లయితే అతని ఆత్మను చాలా కష్టపెడుతూ హింస పెడుతూ యమలోకంలోకి తీసుకువెళ్తారు. దాంతో వారి ఆత్మబలం తోవనికి పోతుంది. ఆ ఆత్మ వారిని క్షమించమని అడుగుతూ ఉంటుంది. కానీ వారు పట్టించుకోరు, క్షమించరు. మరణించిన ఆత్మ యమలోకంకు చేరినప్పుడు యమధర్మరాజు ఆ యొక్క ఆత్మ స్వర్గములకు పంపిస్తాడు. కానీ ఆ మనుషులు చేసిన పాపాలను ప్రక్రియలను బట్టి శిక్షను అనుభవించడానికి నరకంలోనికి పంపిస్తాడు. నరకంలో ఆ శిక్ష అనుభవించిన తరువాత ఆత్మని తిరిగి మృత్యులోకమునకు పంపిస్తాడు. అయితే మిత్రులారా, చనిపోయిన ఆత్మ తిరిగి 24 గంటలలో మరలా ఇంటికి ఎందుకు వస్తుందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.